క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని రోహిత్ గ్రామానికి చెందిన ఫాస్టర్ జె లూకరాజు యశోదలు రాష్ట్ర మంత్రి సీతక్కకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ములుగు జిల్లా పరిధిలోని రోహిర్ గ్రామం సిఎస్ఐ మండల కేంద్రానికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొని పండుగ సందేశాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా క్రైస్తవ సమాజానికి శాంతి, ప్రేమ, ఐక్యతతో కూడిన పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఫాస్టర్ జె లూకరాజు మాట్లాడుతూ రోహిర్ గ్రామ పరిధిలోని దేవాలయానికి వచ్చే భక్తులు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ప్రహరీ గోడ లేకపోవడంతో దేవాలయానికి వచ్చే వారిని కొందరు హేళన చేస్తున్న పరిస్థితి ఉందని, మౌలిక వసతుల కొరత కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని మంత్రి సీతక్క దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వ సహకారం అందించాలని విన్నవించుకున్నారు. ప్రభుత్వం మంచి సహకారం అందిస్తుంది. అలాగే మాకు చుట్టూ కోడి కావాలి, ఇబ్బంది ఉంది. రెండోది వాటర్ లేదు, చెత్త దగ్గర వాటర్ కావాలి. మూడోది మాకు డ్రైనేజీ లేదు. ఈ సమస్యలను మన జంతువులు ఇక్కడ అందరూ పేదవాళ్ళే, ధనికులు ఎవరు లేరు. కూలి చోటు ఉండేవాళ్ళు అందరూ ఒకప్పుడు తాగుబోతులు, తిరుగుబోతులు, ఒకప్పుడు దొంగలు అని వదిలేసి తీవ్ర తాగుడు, మాధ్యమం అన్ని బంద్ చేశారు. ఇప్పుడు వారు కూలి పని, వ్యవసాయ పని చేస్తున్నారు. కనుక మాకు ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళు కట్టించి పోటీ వేయగలని మన చెప్తున్న మాటలు పొందుతున్నా. మన జై కాంగ్రెస్. మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి ముఖ్యంగా గత ప్రభుత్వములో లేని పండుగ ఆ రోజుల్లో మరి జరిపినప్పుడు కొంత సహాయము కేసీఆర్ చేశారు. కానీ ఇప్పుడు సీతక్క గారు అనుకునే రీతిగా క్రైస్తవులకు ఎంతగానో సహాయపడుతున్నారు. రేవంత్ రెడ్డి గారికి మరియు సీతక్క గారికి మరియు గౌరవనీయులైన మరి సూర్యనారాయణ గారికి వీరందరికీ మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసినాము. ములుగు జిల్లా ఏటూనాగారం మండలం రొయ్యూరు గ్రామము మాది. మా యొక్క రొయ్యూరు సంఘంలో మరి కొన్ని వసతులు అవసరమై ఉన్నవి. మాకున్న అవసరతలను మీరు తీరుస్తారని మా యొక్క విన్నపము మేము మీకు తెలియజేస్తున్నాము. కావున మా యందు దయతలంచి మీరు సహాయం చేయగలరు. మా యొక్క విన్నపములు ఏమనగా చుట్టూ ప్రహారీ లేదండి. అదేవిధంగా మరి చర్చిలో ఒక బోర్ కావాలి. అదేవిధంగా మరి మా యొక్క సంఘంలో మరి పేదవారు అందరూ పని చేసుకుంటే బ్రతికేవారు. కావున వారి నుండి మాకు ఎలాంటి సదుపాయములు లేదు కాబట్టి మీరు సహాయము చేస్తారని మీ నుండి మేము ఆశిస్తున్నాము. కాబట్టి మా యొక్క చర్చికి కావలసిన మరి ప్రహారీ, అదేవిధంగా బోరు, మరి కొన్ని మరి చర్చికి కూడా వెనుగర్ర అనేది మరి పైన షీట్ కూడా కరెక్ట్ లేదు. చర్చి కట్టుకొనుటకు కావాల్సిన ఆర్థిక సహాయం కూడా లేనందువల్ల మీరు మాకు దయతలంచి సహాయం చేస్తారని మేము ఆశిస్తున్నాము. ఇటు మాటలు మీరు మీ అందు మా మాటలు విని మీరు మా యొక్క మనవి ఆలకించి సహాయము దయచేస్తారని ఆశిస్తూ ఈ చిన్ని మాటలు ముగిస్తున్నాను. ఇటు మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అదేవిధంగా మా యొక్క సహాయమును, మా యొక్క పరిస్థితులను ఎరిగి మరి వచ్చిన మరి అదేవిధంగా మా సంఘస్థులకును మరి ఊరి ప్రజలందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. జై హింద్.